ఒకరోజు ఉదయం ఒక మహిళ తన ఇంటి నుండి బయటకు వచ్చింది. ఆమె ఇంటి ముందు ముగ్గురు వృద్ధులు కూర్చుని ఉన్నారు. వారి ముఖాల్లో ఎంతో ప్రశాంతత, పొడవాటి తెల్లని గడ్డాలు ఉన్నాయి. ఆమెకు వారెవరో తెలియదు. ఆమె వారి దగ్గరకు వెళ్ళి, మీరెవరో నాకు తెలియదు, కాని చూస్తుంటే చాలా ఆకలితో ఉన్నట్లున్నారు. దయచేసి లోపలికి రండి, భోజనం చేద్దురుగాని అని ఎంతో ప్రేమగా అడిగింది. అప్పుడు ఆ వృద్ధులలో ఒకరు, మీ ఆయన ఇంట్లో ఉన్నారా తల్లి అని అడిగారు. లేరండి, ఆయన పనిమీద బయటకు వెళ్లారు అని ఆమె బదులిచ్చింది. అప్పుడు ఆ ముగ్గురు వృద్ధులు ఏకగ్రీవంగా, అయితే మేమిప్పుడు లోపలికి రాలేమమ్మా అని చెప్పారు. సాయంత్రం భర్త ఇంటికి రాగానే ఆమె భర్త దగ్గరకు వెళ్లి ఉదయం జరిగినదంతా వివరంగా చెప్పింది. అది విన్న ఆమె భర్త, అలాగా, అయితే వెంటనే వెళ్ళి నేనింటికి వచ్చానని చెప్పి వారిని లోపలికి ఆహ్వానించు అని అన్నాడు. ఆ మహిళ సంతోషంగా బయటకు వెళ్లి ఆ ముగ్గురినీ లోపలికి రమ్మని ఆహ్వానించింది. కాని అప్పుడు వారు ఒక వింతైన మాట చెప్పారు. అమ్మా, మేము ముగ్గురం కలిసి ఒకేసారి ఏ ఇంటికి వెళ్లము అని అన్నారు. అదేంటి, ఎందుకలా అని ఆమె ఆశ్చర్యంగా అడిగింది. అప్పుడు వారిలో ఒక వృద్ధుడు ఇలా వివరించాడు. తన పక్కనున్న వ్యక్తిని చూపిస్తూ, ఇతని పేరు సంపద, వెల్త్, మరొకరిని చూపిస్తూ, ఇతని పేరు విజయం, సక్సెస్ అని చెప్పాడు. చివరగా తనను తాను చూపించుకుంటూ, నా పేరు ప్రేమ, లవ్ అని అన్నాడు. ఆ తర్వాత ఆ వృద్ధుడు ఆమెతో, ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళి మా ముగ్గురిలో ఎవరిని నీ ఇంటికి ఆహ్వానించాలో మీ ఆయనతో చర్చించుకునిరా అని చెప్పాడు. ఆ మహిళ వెంటనే లోపలికి వెళ్లి జరిగినదంతా భర్తకు చెప్పింది. అది వినగానే ఆమె భర్త ఆనందానికి అవధులు లేవు. ఎంత అద్భుతం! అలాగైతే మనం వెంటనే సంపదను ఆహ్వానిద్దాం. అతన్ని లోపలికి రానివ్వు, మన ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది అని అన్నాడు. కాని భార్య అంగీకరించలేదు. అదేంటండి, మనకు డబ్బు కంటే విజయం ముఖ్యం కదా, మనం విజయంను ఎందుకు పిలవకూడదు అంది. ఇంటి మూల నుండి ఇదంతా వింటున్నవాళ్ల కోడలు మధ్యలో కల్పించుకుంది. అత్తయ్యగారు, మామయ్యగారు, మనం ప్రేమను ఆహ్వానిస్తే బావుంటుంది కదా, అప్పుడు మన కుటుంబం, మన ఇల్లంతా ఎప్పటికీ ప్రేమతో నిండిపోతుంది అని తన సలహా ఇచ్చింది. కోడలి మాటలు ఆ ఇద్దరికీ ఎంతో నచ్చాయి. నిజమే, మన కోడలు చెప్పిందే విందాం, నువ్వు వెళ్ళి ప్రేమను మన అతిథిగా తీసుకురా అని భర్త చెప్పాడు. ఆ మహిళ బయటకు వెళ్ళి ఆ ముగ్గురు వృద్ధులను అడిగింది, మీలో ప్రేమ ఎవరు? దయచేసి లోపలికి వచ్చి మాకు అతిథిగా ఉండండి. ప్రేమ అనే పేరుగల వృద్ధుడు లేచి ఇంటివైపు నడవడం ప్రారంభించాడు. ఆశ్చర్యకరంగా మిగిలిన ఇద్దరు, సంపద, విజయం కూడా లేచి అతని వెంటే నడవడం మొదలుపెట్టారు. దీంతో ఆశ్చర్యపోయిన ఆ మహిళ సంపద, విజయంలను ఇలా అడిగింది, అదేంటి, నేను కేవలం ప్రేమను మాత్రమే కదా ఆహ్వానించాను, మరి మీరెందుకు వస్తున్నారు? అప్పుడు ఆ వృద్ధులు చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చారు. తల్లీ, ఒకవేళ నువ్వు సంపదనుగాని విజయంనుగాని పిలిచి ఉంటే మిగిలిన ఇద్దరం బయటే ఉండిపోయేవాళ్లం. కాని నువ్వు ప్రేమను ఆహ్వానించావు. ఎందుకంటే ప్రేమ ఎక్కడికి వెళితే మేము అక్కడికి వెళ్తాము. ఎక్కడైతే నిజమైన ప్రేమ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా సంపద, విజయం వాటంతటా అవీ వస్తాయి. అవును మిత్రులారా, మన ఇళ్లల్లో, కుటుంబాల్లో ప్రేమ, ఆప్యాయత ఉంటే విజయం, సంపద మనల్ని వెతుక్కుంటూ వస్తాయి.